హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఈ వీడియో ముచ్చటకు వస్తే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన, యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటి, ఇంక ఇది ఒకటే ఛానల్ నాకు ఇంతకుముందు ఏమైనా ఛానల్స్ పెట్టుకున్నానా లేదా అనేది, ఇంకా అట్లనే నేను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ ఛానల్ పెట్టుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవన్నిటి గురించి చెప్పేదానికన్నా ముందు నా పేరు తెలుసుకోండి. నా పేరు మానస. నేను ప్రజెంట్ అయితే కూలి పని చేస్తాను. నేను కూలి పని చేసుకోనికి కారణం ఏంటంటే ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం మంచి లేదు కాబట్టి కూలి పని అయితే చేసుకుంటాము. నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నా కానీ అది కొంచెం పర్ఫెక్ట్గా కాదు. అట్లనే నాకు కూడా కుట్టడానికి పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించేది. అప్పుడప్పుడు మా ఎమర్జెన్సీ బ్లౌజులు కానీ ఇంకేమైనా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే నేనే చేసుకుంటాం. అంతేగాని ఇంకా బయట వాళ్ళు అవి ఏం కుట్టాలి, కూలి పనికి పోతా కాబట్టి ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఏమైనా కుట్టుకోవాల్సి వచ్చినప్పుడే కుట్టుకుంటాము. అప్పటిదాకా టైలరింగ్ జోలికి అయితే పోను. ఇప్పుడు నేను ఏ ముచ్చటైతే చెప్పాలనుకున్నా ముచ్చటనైతే చెప్పేస్తా. ఫస్ట్ వన్, నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన. ఫస్ట్ థింగ్ అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి పైసలు వస్తాయని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. పైసలతో పాటు మనకు కొలాబరేషన్స్ ప్రమోషన్స్ కూడా వస్తాయి కదా, దానివల్ల నాకు మా ఫ్యామిలీకి యూజ్ ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము టోటల్ కంప్లీట్గా మాది ఆడ జనాభానే ఎక్కువ ఉంటుంది. మేము కంప్లీట్ 4 మెంబర్స్ సిస్టర్స్, ఒక బ్రదర్ అన్నమాట. ఇంకా నాకు ఒక పాప, కంప్లీట్ 5 మెంబర్స్. ఇంకా మా అమ్మతో 6 మెంబర్స్ అన్నమాట. మేము కంప్లీట్గా ఇంట్లో 6 మెంబర్స్ లేడీస్ ఉంటాము. మాకు ప్రతి పండుగకు కానీ దేనికైనా కానీ బట్టలు కొనుక్కోవాలన్నా ఇంకేదైనా చేయాలన్నా కానీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఇంతమంది ఉన్నాం కాబట్టి. ఇంకా అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే మనకు కొంచెం మనీ వస్తుంది, అట్లనే మన పాకెట్ మనీ లెక్క కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సెకండ్ వన్, యూట్యూబ్ జర్నీ. నా యూట్యూబ్ జర్నీ ఎన్ని ఏళ్ళు అవుతుందంటే దగ్గర 4-5 ఇయర్స్ అవుతుంది కావచ్చు. అప్పటి నుండి నేను అనుకుంటున్నా యూట్యూబ్లో ఎట్లన్నా కానీ పైసలు సంపాదించాలి, యూట్యూబ్లో ఎట్లన్నా కానీ పైసలు సంపాదించాలి. కానీ ఇప్పటిదాకా నేను ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టారు కాబట్టి. అందుకే ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కదా, ఖచ్చితంగా కంటిన్యూగా వీడియోస్ పెట్టి నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే వరకు కష్టపడతా అని ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకొక ముచ్చట, నాకు ఇంతకుముందు ఏమైనా ఛానల్స్ ఉన్నాయా అని చెప్తాను కదా. ఉన్నాయి. ఇంతకుముందు అంటే ఫస్ట్ ఛానల్ నేను 2022లో స్టార్ట్ చేసింది మానస ఫ్యామిలీ బ్లాగ్స్ అని. దానికి రీచ్ మంచిగా ఉండే. నేను స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మంచి రీచ్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్న టైంలో నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఆ ఛానల్ జోలికి అయితే పోలేదు నేను. ఇంకా 2023లో అయితే ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసిన. దానికైతే పెద్దగా రీచ్ లేదు, ఏం లేదు. ఇంకా ఛానల్ని కూడా ఆ ఫోన్ కూడా పోయింది. ఇంకా అప్పుడు నేను మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసిందంటే సుదీక్షమమ్మ, అది ఇంకా రన్ అవుతుంది. ఆ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వన్, నేను నా ఒపీనియన్ని షేర్ చేసుకొని అని చెప్పేసి ఈ మానస ముచ్చట్లని 4th ఛానల్ కంటిన్యూ అయితే చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నా ఈ ఛానల్కి అయితే. ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటిదంటే నేను ఏ ఛానల్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అనేది. ఫస్ట్ అయితే అమ్మ చేతి వంట. ఆ ఛానల్ వ్యూస్, ఆ సబ్స్క్రైబర్స్ని చూసి నాకు నిజంగా ఏంటి ఇంతగానో డబ్బులు సంపాదిస్తుర్రా అని అన్నట్టు అనిపిస్తుండే. సెకండ్ వన్ శ్రావణిస్ కిచెన్. అవి 2 వంటకు సంబంధించినవి. ఇంకా ఇప్పుడు శ్రావణిస్ కిచెన్, అమ్మ చేతి వంట ఇవి ఇప్పటికి కూడా రీచ్ మంచిగా ఉంది వీటికి. ఇంకా మన ఇంటి టిప్స్, ఈ ఛానల్స్ అప్పుడు నేను చూసేదాన్ని. మన ఇంటి టిప్స్కి అప్పుడు ఫుల్ వ్యూస్ ఉంటుండే. ఇప్పుడు అంత రీచ్ లేదనుకో, చూస్తా అప్పుడప్పుడు ఆ వీడియోస్ కూడా. నేను అమూల్యాస్ కిచెన్ అప్పుడు చూసే. హెవెన్లీ హోమ్ మేడ్ అలెక్య గారు ఇప్పటికే రన్ అవుతూనే ఉంది ఆ ఛానల్లో. అమూల్యాస్ కిచెన్ అది కూడా రన్ అవుతుంది. అన్ని ఛానల్స్ నడుస్తున్నాయి కానీ బాగా మందికి తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు, కానీ నేనైతే వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా లాస్ట్ నీల్ బై కూల్ అనుకుంటా. ఇప్పుడు తను యాక్ట్రెస్ అయింది, సీరియల్ యాక్టరు నీలిమ గారు. అప్పుడు అమూల్యాస్ కిచెన్ ఇంకా ఈ నీలిమ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటుండే. ఒక్కళ్ళ ఛానల్ ఒక్కళ్ళు కనిపిస్తుండే. వాళ్ళ ఛానల్స్ అన్నిటినీ చూస్తుంటే నేను. సెలబ్రిటీలలో ఎవరి ఛానల్ అన్నా ఉంది అని అంటే నేను చూసినప్పుడు అయితే లాస్య సిస్టర్ ఛానలే ఉండే అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇట్లా యాక్టర్ అవుతలేరో ఛానల్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడైతే లాస్య సిస్టర్ ఒకటే ఛానల్ పెట్టుకుంది. ఆమె ఛానల్ ఒక్కదాన్నే చూసేదాన్ని అన్నమాట. ఈ ఛానల్స్ని అయితే నేను ఖచ్చితంగా ఫాలో అవుతుంటే, వీళ్ళు యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటే పైసలు సంపాదిస్తారా అని అనుకుంటారు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకుంటారు, కానీ అప్పుడైతే ఈ ఛానల్స్ నేను ఎక్కువ చూస్తుంటే.
ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది. మీరు కూడా ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిర్రా? అయితే ఎవరు, ఏం కథ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే మీరెవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియోకి కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటా మరి. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.